మరి మీ సినిమా అలా రప్పిస్తుందండి. సూపర్. మీరు బిఎండబ్ల్యూ అని ఏ ముహూర్తాన పేరు పెట్టారో దానికి కానీ అంతే ఫాస్ట్‌గా పరిగెడుతుందనమాట అది. ఆ! ఫీల్ థాంక్‌ఫుల్ చేసుకొని వెళ్తూనే ఉంది ముందుకైతే అది. సో, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దట్ ఫస్ట్‌లీ. థ్యాంక్ యూ. ఆహ్, జనరలీ సినిమా వస్తున్నప్పుడు హీరో గురించి మాట్లాడతారు. ఆఫ్‌కోర్స్ 'మాస్ మహారాజా' మనందరికీ తెలుసు ఆయన గురించి మాడతారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ థింక్ డైరెక్టర్ గురించి కూడా మాడుతున్నారు. మీ డాన్స్ వల్ల సినిమా ప్రమోషన్ ఎక్కువైందని ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ సినిమా చేసిన తర్వాత కొరియోగ్రాఫర్స్ దగ్గరికెళ్ళి డాన్స్ నేర్పించమని అడుగుతున్నారు. ప్రమోషన్‌లో పార్ట్‌గా. ఇప్పుడు ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో, మనం అటెన్షన్ ఏదో ఒక రకంగా గెయిన్ చేయాలి. నాకు ఇంకా ఆ టైంకి అలా అనిపించింది చేశాను. ఇంకా మీరే 3, 4 సార్లు వేయించినట్టున్నారుగా. జ్వరం అని చెప్పినా వదలకుండా. వదలకుండా. పోనీ వేరే వేద్దామంటే ఆ టైంకి మనకు అవి వేరే రావట్లేదు. ఇంకా అదే చేయాల్సి వస్తుంది. కరెక్ట్. సో, జనరలీ ఇంత కాంపిటీషన్‌లో రిలీజ్ చేసేటప్పుడు అది ఉంటుంది కదా! ఎంతైనా నర్వస్‌నెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ టెన్షన్ ఉంటుంది. అది ఉండిందా ముందంతా? మీలో కనిపించలేదు. మీరు స్టెప్స్ ఏయడం వల్ల కవర్ అయిపోయింది అదంతా. అంటే మనం ఫ్యామిలీ సంక్రాంతి. సో, రవి గారు అన్నట్టు కొంచెం ఫ్రెష్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం. సో, కాస్టింగ్ అందరూ వాళ్ళు చేసిన యాక్టింగ్ అన్నీ కూడా మనకి ముందుగా సినిమా మొత్తం మనం లొకేషన్లోనే తెలిసిపోయింది. సో, ఓవరాల్గా సినిమా చూసుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉంది. సో, అందరూ చాలా బాగా వర్కౌట్ చేసి కామెడీ అంతా. సో, అదైతే క్లియర్ కాన్ఫిడెంట్గా ఉన్న ముందు నుంచే ఏం కాన్షియస్ ఏమి ఉండదు. పైగా రవి సార్ టైమింగ్ చాలా బావుంటుంది కామెడీలో. అవును. అండ్ చాలామంది యాక్టర్స్ వచ్చేవాళ్ళు కూడా లైక్ ఓకే. ఆయన టైమింగ్, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అలా ఉండడం అనేది చాలామంది నేర్చుకొని ఉంటారు నాకు అవును. తెలిసి. ఆయన చాలా ఫాస్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది. మనకు కూడా ఏంటంటే మనం రాసిన దానికంటే కూడా ఎక్కువ ఆయన ఎక్స్పీరియన్స్కి అది కన్వే చేసేటప్పుడు ఇంకా డబుల్ అవుతుంది కామెడీ టైమింగ్, ఆ టైమింగ్ వల్ల. సో, ఈ రోల్‌లో మీరు ఫస్ట్ ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? Playing the wife role, subtle ga, at the same time she has her own grip, so it was ఎస్పెషల్లీ 'మాస్ మహారాజ్' అని. it was nice. It was nice. The whole story runs around her, so it's nice. రైట్. Yeah. జనరల్లీ ఇప్పుడు ఒకటి చేస్తున్నప్పుడు అది చాలా ఈజీగా ఉంటది. దాని నుంచి ఇంకొక దానిలోకి స్విచ్ అవ్వాలంటే కొంచెం ఎంతైనా డిఫికల్టీస్ ఎంతో కొంత ఉంటాయి. ఫర్ యూ లైక్ ఈ రోల్ చేసేటప్పుడు అలాంటి డిఫికల్టీ ఏమన్నా ఉంది అంటే ఏంటి? Difficulty అని కాదు, but especially కిషోర్ గారి డైరెక్షన్లో, హిస్ డైరెక్షన్ ఇన్ జనరల్ వెన్ యూఆర్ యాక్టింగ్ సార్ ఎట్లా చెప్తారంటే ఇలా కాదు, టోన్ ఇట్ డౌన్ అని చెప్తూ ఉంటారు. యూజువలీ ఐఎమ్ వెరీ లౌడ్, లైక్ నా ఎక్స్ప్రెషన్స్తో ఐఎమ్ ఎ లౌడ్ యాక్టర్. సో హీఈస్ లైక్ నో అట్లా కాదు, ట్రై టు సటిల్ ఇట్ డౌన్, ట్రై టు గివ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ విత్ యువర్ ఐస్, ఇట్లా చెప్తూ ఉంటారు. సో దట్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ హెల్ప్ మీ అండ్ టు క్యాచ్ హిస్ టైమింగ్. సో ఆయనకంటూ ఒక స్పెషల్ టైమింగ్ ఉంది. అంటే యాక్టర్ ఉన్నారు కదా. సో Derailing మేము చూసాం. పిక్ చేసుకోగలిగితే ఐ థింక్ యూ కెన్ యాక్చువల్లీ డూ అ లాట్. కాకపోతే మీరు నాకు ఫస్ట్ చాలా సీరియస్‌గా అనిపించేవాళ్ళు. ఎప్పుడు నేను ఫస్ట్ ఇనీషియల్ డేస్‌లో డాన్స్ చేసిన తర్వాత ఏం కాదండి. డాన్స్ చేసిన తర్వాత పోయింది. కాదు. తర్వాత నాకు అర్థమైంది మీలో ఎంత నాటీ కిషోర్ ఇంట్లో లోపల ఉన్నారు అని. బికాజ్ యువర్ ఎక్స్‌ప్రెషన్స్ లైక్ ఇప్పుడు కూడా డింపుల్ ఏదో ఆన్సర్ చెప్తుంటే స్లోగా చూసారు అటు ఏరుకో డిఫికల్ట్ అనగానే whenever you're talking also background లో ఓకే ఒక ఎక్స్ప్రెషన్. అంటే మామూలుగా ఎవరైనా ప్రైజ్ చేస్తూ ఉన్నప్పుడు అలా వచ్చేస్తుంది. ఐ థింక్ దట్ ఐ అబ్జర్వ్ నిజంగానే whenever I'm talking on stage also. జనరలీ నేనే కాదు, వేరే వాళ్ళు కూడా సార్ గురించి చెప్తుంటే హీల్ బి సడన్లీ గోయింగ్ ఇన్ టు లైక్ దిస్ ఒక జోన్లోకి వెళ్ళారు. దెన్ ఐ రియలైజ్ ఓకే హీస్ జనరలీ లైక్ దట్. ఓకే నిజమేం. అండ్ యూ టెల్ మీ లైక్ మీ ట్రాక్ ఏదైతే ఉందో సునీల్ గారితో హిలేరియస్గా అనిపించింది అనమాట మాకు. అండ్ ఎస్పెషల్లీ మీ ఇద్దరు డ్యాన్స్ మూవ్స్ చేసినప్పుడు కూడా చాలా ఇప్పటికే బోలెడన్ని రకాలుగా ఆయన ట్రై చేసి బోలెడన్ని సినిమాలు చేసి బోలెడంత ఫన్ క్రియేట్ చేసి బోలెడంత ఫ్యాన్స్ని కూడా సంపాదించుకోవడం జరిగింది సునీల్ గారు. అలాంటి సునీల్ గారితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ నవ్వు ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే బయట ఆన్ స్క్రీన్ హీస్ అ వెరీ డిఫరెంట్ పర్సన్ అనమాట. ఎనీవే హీస్ అ సూపర్ సీనియర్ యాక్టర్. ఆయనతో వర్క్ చేయడం అండ్ అందులోని వైఫ్ క్యారెక్టర్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ నేనే నమ్మలేకపోయాను. ఇది ఎలా జస్టిఫై చేయబోతున్నారు సార్ మా ఇద్దరిని పక్కన అన్నది. బట్ దెన్ ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఆర్ ఆఫ్ ది స్క్రీన్ బిఫోర్ ది సీన్ కావచ్చు ఈజ్ వెరీ సాఫ్ట్. చాలా ఈజీగా కలిసిపోయే పర్సన్ సునీల్ సార్. సో ఆ టైంలో ఎలాంటి ఇబ్బంది కానీ అది కానీ ఉండదు. ఇట్స్ లైక్ యాక్టింగ్ విత్ అ న్యూ పర్సన్ అగైన్ అన్న ఫీలింగ్ వస్తుంది ఆయనతో యాక్ట్ చేసినప్పుడు. ఎవ్రీ డే ఇట్ ఈస్ అ న్యూ ఇదనమాట.